హలో గైస్, వెల్కమ్ బ్యాక్ హార్టీ అగ్రిటాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే క్రాప్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. అంటే క్రాప్స్ని 3 రకాలుగా అయితే డివైడ్ చేస్తారు. అంటే మనకు దాని లైఫ్ సైకిల్ని బట్టి, తర్వాత సీజన్ బట్టి, ఇంకోటి మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా క్రాప్స్ని అయితే డివైడ్ చేస్తారు. మనం ఫస్ట్ సీజన్ బట్టి అయితే డివైడ్ అయితే చేస్తారు. సీజన్ బట్టి అంటే మనకు ఖరీఫ్ సీజన్ అంటారు, రబీ సీజన్ అంటారు, ఇంకోటి జైడ్ సీజన్ అంటారు. అంటే ఖరీఫ్ సీజన్ అంటే సింపుల్గా మనకు వర్షాకాలం అంటారు కదా, వర్షాకాల పంటల్ని మనకు ఖరీఫ్ సీజన్ అంటారు. ఇది వచ్చేసి మనకు జూన్ జూలైలో అంటే సోయింగ్ అయితే చేస్తారు. అంటే సోయింగ్ కానీ గ్రోన్ కానీ చేస్తారు. తర్వాత అక్టోబర్ నవంబర్లో హార్వెస్టింగ్ అనేది చేస్తారు. అంటే ఇవి ఎగ్జాంపుల్గా మనకు కాటన్ కానీ ప్యాడీ కానీ ఇలాంటి పంటలు అయితే ఈ ఖరీఫ్ సీజన్లో అయితే మనమైతే పండిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు రబీ సీజన్. ఈ రబీ సీజన్ వచ్చేసి మనకు అక్టోబర్ నవంబర్లో వీటిని అయితే గ్రోన్ అయితే చేస్తారు, అంటే పెంచుతారు. మనకు మార్చి ఏప్రిల్లో మనకి హార్వెస్టింగ్ అనేది చేస్తారు. ఇది వచ్చేసి మనకు గోధుమలు కానీ, లెంటిల్స్ అంటే కందిపప్పు కానీ, లేదంటే సన్ఫ్లవర్ కానీ ఇలాంటివి వాటిని మనము రబీ సీజన్లో మనమైతే పెంచుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సమ్మర్ క్రాప్స్. అంటే ఈ సమ్మర్ క్రాప్స్లో ఎప్పుడైతే మనము మార్చ్ ఏప్రిల్లో మనమైతే వీటిని అయితే గ్రో అయితే చేస్తామో మనకు అదే 3 months తర్వాత మనమైతే హార్వెస్టింగ్ అనేది చేసుకుంటాం. అంటే మనకు ఈ సమ్మర్ క్రాప్స్ వచ్చేసి వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ ఇప్పుడు సీజన్ బట్టి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు లైఫ్ సైకిల్ని బట్టి కూడా మనమైతే క్రాప్స్ని అయితే డివైడ్ అయితే చేస్తారు. ఫస్ట్ వచ్చేసి యాన్యువల్ క్రాప్స్, అంటే బైఎనియల్ క్రాప్స్, పెరినియల్ క్రాప్స్. యాన్యువల్ క్రాప్స్ అంటే ఈ క్రాప్ వచ్చేసి ఓన్లీ దాని జీవితకాలం ఓన్లీ 1 year మాత్రమే ఉంటుంది. అంటే ఒకసారి వేస్తారు, ఒకసారి హార్వెస్ట్ చేస్తారు. ఒక 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత అది సెకండ్ ఇయర్ నుంచి తీసేస్తారు అనమాట. ఇది వచ్చేసి మనకు రైస్ కానీ, వీట్ కానీ ఇలాంటివి, మైజ్ కానీ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బైనియల్ క్రాప్స్. బైనియల్ క్రాప్స్లో మనకు ఏంటంటే ఇది వచ్చేసి 2 years వరకు అయితే ఉంటుంది. మనకు ఒక్కసారి వేసిన తర్వాత 2 years వరకు ఇది వస్తూనే ఉంటుంది. దాన్ని బైనియల్ క్రాప్స్ అంటారు. అంటే మనకు ఎగ్జాంపుల్గా ఆనియన్ కానీ, క్యారెట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి పెరినియల్ క్రాప్స్ అంటారు. పెరినియల్ క్రాప్స్ అంటే మనకు టోటల్గా ఫ్రూట్ క్రాప్స్. ఇవి వచ్చేసి మోర్ దెన్ 2 years, అంటే ఎక్కువ 30 years, కొన్నిసార్లు 20 years, 30 years వరకు కూడా ఇవైతే బతుకుతాయి. అవే మనకు ఎగ్జాంపుల్గా మ్యాంగో కానీ, సిట్రస్ కానీ ఇలాంటి ఫ్రూట్ క్రాప్స్ని మనము పెరినియల్ క్రాప్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రాప్స్ని యూసేజ్ని బట్టి కూడా డివైడ్ చేస్తారు. అంటే ఫుడ్ క్రాప్స్ అంటే మనకు రైస్ కానీ, వీటి కానీ వీటిని మనము ఫుడ్ క్రాప్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్రాప్స్ అంటే మనకు గ్రౌండ్ నట్ ఉంటుంది కదా, గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ కానీ వీటిని ఆయిల్ క్రాప్స్ అంటారు. ఇంకోటి మనకు క్యాష్ క్రాప్స్ అంటారు. అంటే ఇవి కమర్షియల్ క్రాప్స్ అంటారు. ఏంటంటే వీటిని పెంచుకున్న వెంటనే సెల్లింగ్ చేస్తాము, దాని నుంచి డబ్బు అయితే తెచ్చుకుంటాము. అది వచ్చేసి మనకు కాటన్ కానీ, టొబాకో కానీ వీటిని మనము క్యాష్ క్రాప్స్ అంటారు. లాస్ట్ వచ్చేసి మనకు హార్టికల్చర్ క్రాప్స్ అంటే మనకు వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకు హార్టికల్చర్ క్రాప్స్ కిందకి వస్తాయి. ఇది ఎంటైర్ వీడియో క్రాప్స్ గురించి. మనకు లైఫ్ సైకిల్ మీద, సీజన్ మీద, మనకు దాని యూసేజ్ మీద ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి క్రాప్స్ తెలియడం వలన ఏ సీజన్లో ఏ క్రాప్ వేస్తే లాభాలు ఉంటాయనేది రైతుకి అనేది చాలా అవగాహన అయితే ఉంటుంది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. వీలైనంత వరకు షేర్ చేసి ఈ వీడియోని సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.